ఈరోజు మనం రైలు ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. రైలులో వెళుతుంటే ఉన్నచోటే ఉన్నటుంటుంది. చెట్లను, పచ్చని పొలాలను, ఊర్లను వెనక్కి నెడుతూ ముందుకు సాగిపోతుంటుంది. రాత్రి ప్రయాణానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అలసట ఉండదు. అలా అని నిద్ర కూడా ఉండదు. రాత్రి సమయం అవ్వడం వల్ల చల్లని గాలులు వచ్చి శరీరాన్ని తాకి నిద్ర మత్తులోకి జారకుండా మెలకువగా ఉంచుతున్నాయి. ఉయ్యాలలో ఊగుతున్నట్టుగా ఉంటోది. మధ్య మధ్యలో తన కూతలతో రాగాన్ని అందుకుంటూ మా ప్రయాణం తాలూకా గమ్యాన్ని తగ్గించడానికి ఉరకలు వేస్తూ పరుగులు పెడుతుంది. దాదాపు అందరూ నిద్రలోకి జారుకున్నారు. కొంతమంది ముసి నవ్వులతో, వాళ్లు ప్రేమించిన వ్యక్తులతో ఫోన్లో మాట్లాడుకుంటే, మరికొందరు నిద్ర పట్టక ఫోన్లో సరదా సన్నివేశాలు చూస్తూ సమయాన్ని గడుపుతున్నారు. బోగిలో ఉన్నవారు ఎవరు ఎవరికి తెలియదు. కాని ఒకరికి ఒకరు సర్దుకొని కూర్చున్నారు. ఆడవాళ్లు సీరియల్స్ గురించి మాట్లాడుకుంటే, మగవారు మాత్రం రాష్ట్ర, దేశ రాజకీయాలు గురించి, ధరలు గురించి మాట్లాడుకుంటున్నారు. ఇందులో కొందరు హిందీ వాళ్లు, మరికొందరు తెలుగు వాళ్లున్నారు. ఇక్కడ భాషా భేదంగాని, మత భేదంగాని లేదు. కొందరు అన్న అంటే, కొందరు తమ్ముడు అని, కొందరు భయ్యా అంటే, కొందరు ఎవండి అని పిలుచుకుంటున్నారు. మొత్తం మీద ఈ రైలు ప్రయాణం ద్వారా అందరినీ ఓ చోట ఒక పెద్ద కుటుంబంలో సభ్యులా చేసి తనతో తీసుకుపోతుంది. రైలు దేశ ఆర్థిక వ్యవస్థని మాత్రమే కాదు, దేశంలో ఉన్న వారిని కూడా ఒక చోటు నుండి మరొక చోటుకి నడిపిస్తూనే ఉంటుంది. అలాగే ట్రైన్ జర్నీలో మీకు కలిగిన అనుభూతులను కామెంట్ చేసి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.